రాజకీయాలకు కొత్త అయినా కానీ మీరు ఆ బాధ్యతల్ని సమర్థవంతంగానే పోషిస్తున్నట్టుగా నాకు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకుంటే తెలిసింది. రాజకీయం అంటే అధికారం కాదు, అది బాధ్యతతో కూడిన జనసేవ. పదవులు అనుభవించడానికే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి అని నిరూపిస్తున్న అరుదైన నాయకుడు శ్రీకాకుళం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే ఊపిరిగా ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి యువతలో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన నిప్పు కణం ఆయన. రాజకీయాల్లో మీకు పెద్దగా అనుభవం లేకపోయినా మీరు ఒక బాధ్యతను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి మీకు సహకరించిన అంశాలు ఏంటి, అసలు ఏం చేశారు, శ్రీకాకుళంలో మీకు ఆ బాధ్యత ఇచ్చిన వెంటనే మీ మనసులో స్ఫురించింది ఏంటి, ఏమన్నా ఈ చేయాలని ప్రణాళిక? ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ఇంప్రెషన్ ఉందండి. యాక్చువల్గా వెనుకబడిన ప్రాంతం చేయబడ్డారు కానీ ఇది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం. చాలా బాధేసిన సంఘటనలు. వంశధార ఒక జీవనది అండి. 365 days ఎప్పుడు నదిలో నీరు ఉంటుంది. వంశధార ప్రాజెక్ట్ ఉంది. వంశధార నది నుంచి జస్ట్ 500 meters దూరంలో డ్రింకింగ్ వాటర్ లేదు. అయ్యా, ఎవరిని బ్లేమ్ చేయమంటారు దానికి? చాలా పార్టీలు మనం చూస్తాం రాజకీయ విమర్శలకే వేదికగా ఢిల్లీని ఎంచుకుంటారు, ఎందుకంటే రాజకీయ విమర్శలు ఢిల్లీ వేదికగా చేస్తే మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని. కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయకుండా ఆయన ఢిల్లీ వేదికగా కేవలం ఒక దేశభక్తి, దేశ సమగ్ర వీడి గురించి మాత్రమే మాట్లాడితే ఎక్కుద్దంటారా? ఆయన పూర్తి పరిణితి ఉన్న రాజకీయ నాయకుడు అండి. ఏం చెయ్యాలో ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఇండియన్ ఇంటిగ్రిటీ వచ్చి మెయిన్ పాయింట్. అందులో ఎలాంటిది ఉండకూడదు. ఆయన విధానం ఆయన ఇక్కడికి వచ్చి ధైర్యంగా అంటే ఫోకస్ ఆ విధానం మీద ఉండాలని అనుకున్నారు అంతే. వేరే రాజకీయ పార్టీలు ఎక్కువ జంజి గురించి ఫోకస్ చేయట్లా, పవన్ కళ్యాణ్ గారే ఫోకస్ చేస్తారు. ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? యంగ్ జనరేషన్ పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక పూర్తి అవగాహన ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేయాలో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2.0 అని మనం ఏమైనా చూస్తున్నావా? వ్యూహం నాకు వదిలేయండి, ఏం చెప్తున్నా అది చేసుకెళ్ళండి. మీరు జాయినింగ్స్ కమిటీలో మీకు స్థానం దొరికింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నమ్మకం లేకపోతే మీకు ఆ బాధ్యత అప్పగించారు. యంగ్ పొలిటీషియన్గా మీకు అవకాశం రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆ జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు ఏంటి సార్? అంటే ఒక జాయినింగ్స్ అని ఒక ఫార్మల్ వేలో తీసుకురావడం కోసం శ్రీకాకుళం లేబర్ అనే పదాన్ని మీరు డిక్షనరీ తొలగించాలి. శ్రీకాకుళం లేబర్ అని ఎవరు మాట్లాడుకోని విధంగా మీరు అది చెరిపేయగలిగితే మీరే మొట్టమొదటి ఉత్తరాంధ్ర నుంచి ఒక సక్సెస్ఫుల్ సామాజికవేత్త అంటే రాజకీయ నాయకుడు అని కూడా అన్నాను. నేను కూడా నాకు చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ సో మచ్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా డెఫినెట్ గా ఆయన నిర్ణయం రైట్ అని నేను ప్రూవ్ చేయడం కోసం నా శక్తి మేరకు నేను చేస్తాను. ఏ జన సైనికుడైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక టాప్ పొజిషన్ లో చూడాలనుకుంటున్నాం. ప్రతి జన సైనికుడు ఒక పవన్ కళ్యాణే. ఓకేనా? సో నేను కూడా ఒక పవన్ కళ్యాణ్. హాయ్, అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, అలాగే జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీలో మెంబర్ అయిన శ్రీ కొరికాన రవికుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆయన ఏం చేశారు, అలాగే శ్రీకాకుళం అభివృద్ధి కోసం కావచ్చు, విజయనగరం అభివృద్ధి కోసం కావచ్చు ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? ముఖ్యంగా వ్యాపార రంగంలో ఒక సక్సెస్ఫుల్ ఒక వ్యక్తిగా ఆయన విజయాలు అనేకం చవిచూశారు. మరి అక్కడి నుంచి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, తదితర అన్ని అంశాలు మనం ఒకసారి ముచ్చటిద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా అభినందనలు సార్. మీరు జాయినింగ్స్ కమిటీలో మీకు స్థానం దొరికింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నమ్మకం లేకపోతే మీకు ఆ బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ఆ జాయినింగ్స్ కమిటీలో 14 మంది ఉంటే 14 మందిలో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఒక యంగ్ పొలిటీషియన్గా మీకు అవకాశం రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆ జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు నా మీద వచ్చిన ఈ బాధ్యతని సంతోషంగా స్వీకరిస్తున్నానండి.
అది ఆయన రైట్ అని ప్రూవ్ చేయడం కోసం నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. ఏం చేస్తారు సార్ ఈ కమిటీ? తెలుసు. అంటే ఇప్పుడు జాయినింగ్స్ అని ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీ కమిటీని అప్రోచ్ అవ్వాలా? అంతే కదండి. అంటే ఒక జాయినింగ్స్ అని ఒక ఫార్మల్ వేలో తీసుకురావడం కోసం. సో ఎనీబడి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అవ్వాలి, లేదంటే ఎవరిని పిలవాలి, ఎవరో నాయకుడు ఉన్నాడు, రైట్ పర్సన్, ఎవరు వెళ్ళి పిలవాలి. సో షుడ్ బి అథెంటికేషన్ కదా, అథెంటికేషన్ ఉండాలి. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలని కానీ ఎవరిని అంటే కమిటీ మెంబర్స్ని కమిటీలో ఇది అవ్వాల్సి ఉంటుంది. సో ఒక ఫార్మల్ వే ఆఫ్ జాయినింగ్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైనా అసమర్థులు ఉంటే అదే సమయంలో అక్కడ కొంతమంది సమర్థులు కనుక ఉంటే కనుక ఆ సమర్థుల్ని కూడా మీరు పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందా? స్థానిక పరిస్థితులు అన్నీ చూసుకొని అన్ని ఎవాల్యుయేట్ చేసుకొని కమిటీలో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే ఆలోచన. సార్ ఇప్పుడు జాయినింగ్స్ కమిటీలో చూస్తే కనుక మొన్నటి వరకు స్థానం లేదు, ఏంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా స్థానం దక్కింది సార్. ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కొమ్ములు తిరిగిన నాయకులు. సో ఆయన ఒక జిల్లా కాదు 2-3 జిల్లాలను ప్రభావితం చేయగల నాయకులు. సో ఆయన్ని మొన్నటి వరకు ఆయన్ని అచేతనంగా ఉంచారు అంటే ఆయనకి వాళ్ళ స్థానం. అలాగే సామినేని ఉదయభాను గారికి, కిలార్ రోసయ్య గారికి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెద్ద నాయకులు వీళ్ళు పార్టీలోకి వచ్చారు, పార్టీలో వాళ్ళని ఉపయోగించుకోలేదన్న ఒక బాధ జన సైనికులు చాలామందిలో నేను చూశాను సార్. సో ఇవాళ అవన్నీ కూడా వాటన్నిటినీ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా సమతూకంలో ఈ 14 మందిని వేసినట్టుగా కనపడుతుంది సార్. ఇలాంటిది అంటే పవన్ కళ్యాణ్ గారిలో పూర్తి స్థాయిలో పార్టీ కోసం ఫోకస్ చేసే ఒక ఆలోచనలు గట్టిగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ 2.0 అని మనం ఏమైనా చూస్తున్నావా? అది చెప్పలేం కానండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారండి, వ్యూహం నాకు వదిలేయండి, ఏం చెప్తున్నాను అది చేసుకెళ్ళండి, వీ కెన్ డూ వండర్స్ అన్నారు కదా. ఆయన వ్యూహాలన్నీ ముందుగా అందరికీ చెప్పాల్సిన పని లేదు, ఆయన కార్యాచరణలో ఆయన వ్యూహాలు ఏంటనేది చెప్తున్నారండి. సో పార్టీలో ఇది ఒక కీలకమైన పరిణామంగా చూడొచ్చు సార్. ఎందుకంటే పార్టీ బలోపేతానికి ఇవాళ ఇది ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? పార్టీ వాళ్ళు సంస్థాగతంగా బలోపేతం కాలేదు అన్న ఒక అసంతృప్తి ఉంది కదా, దాన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? డెఫినెట్గానండి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎట్లా అంటే ఇది ఒక విభాగం అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు, బై August 15th కమిటీస్ కానీ మేజర్ ఇష్యూస్ అని మొత్తం అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అని చెప్పి ఆయన రొటీన్ పొలిటికల్ పార్టీలో కాకుండా వినూత్నంగా. సో ఆయన ఆలోచన ఎట్లాగంటే ఆ పార్టీ ఐడియాలజీని స్ట్రక్చర్లో కూడా ఐడియాలజీ ఉండాలి, ఆ పార్టీలో ఉండే కీలక సభ్యులు కూడా ఐడియాలజీతో పూర్తిగా అటాచ్ అయిన వాళ్ళు అయి ఉండాలి. చాలా లాంగ్ విజన్తో ఆయన చూస్తున్నారండి. ఓకే సార్, ఇకపోతే ఇదే హోటల్లో, ద అశోక హోటల్లో మనము నిన్నటి నుంచి ఒక 2 రోజుల నుంచి ఒక కీలకమైన సమావేశం అయితే జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు, ఆ సందేశాన్ని కరెక్ట్గా జనాల్లోకి పంపించగలిగారా? అసలు నిన్న జరిగిన సమావేశం అది ఎంతవరకు సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు సార్? 100% సక్సెస్ అండి. జనసేన విధానాల్లోనే ఉందండి, ప్రాంతీయతలను విస్మరించని జాతీయవాదం. సో అది నేను చేసి చూపించారు. ఎవరు మొన్న హైదరాబాద్లో చెప్పినట్టుగా ఎవరు ఎక్కడికైనా చేయొచ్చండి. అందరూ ఫస్ట్ మీరు ఆంధ్ర వల్ల, తెలంగాణ వల్ల, తమిళనాడు వల్ల, హిమాచల్ వల్ల అని కాదు, ఫస్ట్ ఇండియన్. మనందరూ ఇండియన్స్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటే అక్కడ చేస్తారు, ఎక్కడ అవసరం చేస్తే అక్కడ చేస్తారు. సో దాన్ని మేబీ కొంతమంది భయపడుతున్నారు, అభద్రతా భావంలో ఏదేదో చేస్తున్నారు. ఫైన్ అండి. దాన్ని మా తెలంగాణ వాదాన్ని దేశ స్థాయిలో తీసుకెళ్ళి తెలంగాణ వాదాన్ని కించపరిచారన్న భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఆయన ఎవరిని కించపరచలేదండి. ఆయన ఎక్కడ తెలంగాణ నాకు ఇష్టం లేదని ఎక్కడ చెప్పలేదు కదా. ఆయన రైట్ వాళ్ళకి ఆయన చెప్పారు, తెలంగాణ ఫామ్ అవడాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఆ విభజించిన తీరు నచ్చలేదు అన్నారు. అది ఎవరికీ నచ్చలేదు, ఆయనకైనా కదా, సాధారణ అందరికీ ఎవరికీ నచ్చలేదు, అది ఫ్యాక్ట్ కూడా. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా
జంజీ మీద ఎక్కువగా ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు. అంటే స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఫోకస్ పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నట్టు నాకు కనబడుతుంది. అంటే జంజీ అనేది మనం నేపాల్లో జరిగిన ఒక పరిణామంలో జంజీ అనేది ఎంత ప్రభావితం చేయగలుగుతుందో చూసాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేటప్పుడు జంజీ చలిచీమలతో పోల్చాడు జంజీని. సో ఎలాంటి పరిణామమైనా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పానని, కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి సార్? వేరే రాజకీయ పార్టీలు ఎక్కువ జంజీ గురించి ఫోకస్ చేయట్లా, పవన్ కళ్యాణ్ గారే ఫోకస్ చేస్తారు. ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? ఆయన పవన్ కళ్యాణ్ గారికి అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేశ భద్రత, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని బ్లాక్ అవుట్స్ అనండి, లేదంటే బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన సంస్థల ద్వారా, ఇప్పుడు మనం బయట కంట్రీస్లో చూసినా, బంగ్లాదేశ్లో చూసినా, శ్రీలంకలో చూసినా, అది అక్కడి నుంచి వచ్చిందే కాదండి, అందరికీ తెలిసింది, ఇది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఈ జెన్జీ కావచ్చు, మిలీనియల్స్ కావచ్చు, అంటే ఇది ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఒక్కటి అడ్రస్ చేయడం కాదండి. ఆయన విజన్ ఎట్లా అంటే, ఎనీ యంగ్ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది, దాన్ని కొంచెం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ఎక్కడ జస్ట్ విత్ ఇన్ వీక్స్ వచ్చి 20 million సబ్స్క్రైబర్స్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది, అది మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చారు. సో దానిలోనే అందులో ఏముందనేది మనకి అందరికీ అర్థమవుతున్నది. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లో యంగ్ జనరేషన్ పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక పూర్తి అవగాహన ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేయాలో చేస్తున్నారండి. సార్, ఇప్పుడు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన దాంట్లో, నిన్న జరిగిన సమావేశంలో కొంత ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది, ఏదో ఆయన ఒక పెద్ద ప్రకటన చేస్తారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజనవాదంతో తీసుకుపోతా ఉంది, ఇది కరెక్ట్ కాదని కనీసం కాంగ్రెస్ పార్టీ మీదన్నా చెప్తారు అనుకున్నారు. రాజకీయ విమర్శలే లేకుండా సమావేశం జరిగింది, అది కొంత అసంతృప్తికి లోను చేసింది అని అంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఆ అంశాన్ని? రాజకీయ విమర్శలు కాదు, ఆయన విధానాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఎవరినో విమర్శించడానికో కాదు, ఇది నా విధానం అని ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి చెప్తే దేశం అంతా వినిపిస్తుందని ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు రాజకీయాలు ఫోకస్ చేయాలనుకోలే ఆయన. సహజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశారు, జంతర్ మంతర్ దగ్గర ఏదో కార్యక్రమం చేశారు, పెద్ద రాజకీయ విమర్శలు చేయడానికి ఢిల్లీని వేదికగా ఎంచుకున్నారు. చాలా పార్టీలు మనం చూస్తాం రాజకీయ విమర్శలకే వేదికగా ఢిల్లీని ఎంచుకుంటారు, ఎందుకంటే రాజకీయ విమర్శలు ఢిల్లీ వేదికగా చేస్తే మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని. కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయకుండా ఆయన ఢిల్లీ వేదికగా కేవలం ఒక దేశభక్తి, దేశ సమగ్ర వీటి గురించి మాత్రమే మాట్లాడితే ఎక్కుద్దంటారా? రాజకీయ విమర్శ చేస్తేనే కదా చర్చ ఎక్కువ జరుగుతుంది. అంటే మసాలా కంటే ఆయన పూర్తి పరిణితి ఉన్న రాజకీయ నాయకుడు అండి. ఏం చెయ్యాలో ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఇండియన్ ఇంటిగ్రిటీ వచ్చి మెయిన్ పాయింట్, అందులో ఎలాంటిది ఉండకూడదు. ఆయన విధానం, ఆయన ఇక్కడికి వచ్చి ధైర్యంగా, అంటే ఫోకస్ ఆ విధానం మీద ఉండాలని అనుకున్నారు. అంతే, అటు ఇటు ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు, స్వంత ప్రయోజనాలు ఏమీ లేకుండా చెప్పినట్టు అనిపించింది నిన్న. అంటే అఫ్కోర్స్ అది పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ, ఆయన స్పెషాలిటీ, ఆయన సెల్ఫ్లెస్ గా చేస్తారు. ఏం చేసిన అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఒకడు రాజకీయంగా కాస్త ఏదైనా చెప్పుకుంటే కాస్త బాగుండేది అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి, ఆబ్వియస్ గా అండి. సో ఆయనలో ఉండే ఇంత ఆరా, ఇంత ఆయన మీద ఇంతమంది లక్షలాది జనాల అభిమానం చూపించడానికి రీజన్ ఆయన సెల్ఫ్లెస్నెస్ అండి. హీ కమిటెడ్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, గ్రోత్ ఆఫ్ ద కంట్రీ, అది ఇంపార్టెంట్. సార్, ఇకపోతే సార్ మీరు ఒక కీలకమైన బాధ్యతలు మీకు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు, ఆల్రెడీ బాధ్యతల్లో ఉన్నారు. మీరు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీరున్నారు. సో రాజకీయాలకు కొత్త అయినా కానీ మీరు ఆ బాధ్యతల్ని సమర్థవంతంగానే పోషిస్తున్నట్టుగా నాకు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకుంటే తెలిసింది. దాదాపు
14 కోట్ల రూపాయల సార్ ఎంతో డబ్బులతో 20+ ప్రాజెక్టులు మీరు కొన్ని కోట్ల రూపాయలతో చేసినట్టుగా 23 నేను కొంత అధ్యయనంలో తెలిసింది. సో ఎట్లా సార్ దీన్ని మీరు అంటే రాజకీయాల్లో ఏమీ మీకు పెద్దగా అనుభవం లేకపోయినా మీరు ఒక బాధ్యతను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు సహకరించిన అంశాలు ఏంటి, అసలు ఏం చేశారు? శ్రీకాకుళంలో మీకు ఆ బాధ్యత ఇచ్చిన వెంటనే మీ మనసులో స్ఫురించింది ఏంటి? ఏమైనా ఈ చేయాలని ప్రణాళిక ఉండింది? యాక్చువల్గా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమే ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడిన ప్రాంతం అనే ఒక ఇంప్రెషన్ ఉందండి. యాక్చువల్గా వెనకబడిన ప్రాంతం చేయబడ్డారు కానీ ఇది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం. ఎందుకంటే ఒక కంప్లీట్ డెవలప్ అవ్వాల్సిన జోగ్రఫికల్ ఏరియాకి కావాల్సిన అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. జీవనదులు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, లాంగెస్ట్ నేషనల్ హైవే శ్రీకాకుళంలో ఉంది, కోస్టల్ ఏరియా లెంగ్తీ కోస్టల్ ఏరియా ఉంది. వనరులు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదు. సార్ కారణం ఎవరు సార్? కారణాలు ఎవరి మీద చెప్పడం, ఏదో ఎవరి మీద బ్లేమ్ చేయడం కంటే మనం ఏం చేయగలం? రాజకీయాల నుంచి మీరు పక్కకు వచ్చేసేయండి. అంటే నేనేమంటున్నా చెప్తున్నా, మీకు ఒక భావన ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మీరు ఎదిగే క్రమంలో మీరు చదువుకున్నారు, వ్యాపార రంగంలోకి వెళ్ళారు, బాగా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు, సక్సెస్ఫుల్ అయ్యారు. సో మన ప్రాంతం అభివృద్ధి చెందకపోవటానికి రీజన్ ఇది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆ రీజన్ చెప్పండి అంటున్నా. ఉన్న వనరులని సమర్థవంతంగా వినియోగించుకోలేదు. సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం రావాలి. సో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం. ఇందాక మనం చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టారు చెప్పారంటే ఆయన విధానాన్ని ఆయన చెప్పారు, అంతేగాని ఎవరిని ఆయన విమర్శించలేదు. అలాగే నేనది ఇక్కడ నా వంతుగా నేను ఇక్కడ ఏదో చేయాలనుకున్నాను, అందుకు రావడం జరిగింది. సో అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే సమర్థవంతంగా వనరులను వినియోగించలేదు అని మీరు అంటున్నారు కదా, ఆ సమర్థవంతంగా వినియోగించడానికి కావలసిన ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఎస్. ఒకటి చేయాలనుకుంటున్నాం అంటే మనకు ఒక గోల్ ఉండాలి, విజన్ ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా. అదైతే చాలా క్లారిటీతో ఉన్నాం. సో ఎక్కడెక్కడ సార్ ప్రధానంగా ఏ పాకెట్స్లో మీకు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు 2 జిల్లాల్లో కూడా మీకు కొంత పట్టున్నది. వైజాగ్ అంటే సరే ఆల్రెడీ డెవలప్ అయింది అనుకోండి, పక్కన పెడదాం. శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాల్లో ఏ పాకెట్స్లో వెనకబడ్డారని మీకు అనిపిస్తుంది సార్? ఏ పాకెట్స్ మనం మెరుగు చేస్తే ప్రజల జీవన విధానం మెరుగై ఎక్కువ ఉపాధి అవకాశాలుగా మనం తెచ్చుకోవచ్చు అని? ఎస్ కిరణ్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర మెయిన్ ఈ 2-3 జిల్లాలు అనుకుంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలండి. అది దశాబ్దాలుగా వ్యవసాయమే చేస్తున్నారు. అంటే ట్రెడిషనల్ అగ్రికల్చరే జరుగుతుంది కానీ అందులో ఇన్నోవేషన్ లేదు. మెయిన్ అక్కడ నా విజన్ ఎలా అంటే ఒక్కొక్క డైవర్సిఫైడ్ గ్రోత్ కావాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటో చూసుకుందాం. కోస్టల్ బెల్ట్ ఉంది, సో నేషనల్ హైవే ఉంది, సో మంచి సారవంతమైన పంట పొలాలు ఉన్నాయి, బాగా చదువుకున్న కష్టపడి పని చేయగలిగే యువత ఉన్నారు, నిజాయితీగా కష్టపడగలుగుతారు ఉత్తరాంధ్ర వాళ్ళు. అది మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసే యువత ఉన్నారు. సో ఈ స్ట్రెంగ్త్లన్నింటినీ మనం కోఆర్డినేట్ చేసుకొని కోస్టల్ ఏరియాలో దానికి తగ్గట్టుగా మనం ఫిషరీస్ దానికి తగ్గినవి డెవలప్ చేసుకోవాలి. నేషనల్ హైవే అక్రాస్ మనకి పైడి భీమవరం ఏరియాలో ఉండేట్టుగా ఫార్మా హబ్ లాగా మరికొన్ని ఇండస్ట్రియల్ హబ్స్ మనం నేషనల్ హైవే అనుకుని రెడీ చేయాల్సి ఉంటుంది, చేసుకోవాలి. మోస్ట్లీ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఇప్పుడైతే మోస్ట్లీ అక్కడ ఉన్నవి ఏంటంటే రైస్ మిల్స్, అంతకంటే ఇంకేం లేదు. రైతుల్లో కూడా ఒక అవేర్నెస్ డెవలప్ చేయాలి. ఎలా అంటే వాణిజ్య పంటలకు వెళ్ళాలి. సో ఇప్పుడు వరి మాత్రమే వేస్తారు చాలా ప్రాంతాల్లో. వరి అవసరం, వద్దని కాదు, దాన్ని ఇన్నోవేటివ్గా చేయొచ్చు. సో కొంత వరి చేసుకొని కొంత వాణిజ్య పంటలకు వెళ్ళి సో దట్ ఆయన సర్వైవ్ అవుతాడు. అవ్వాలంటే ఇది చేయాలి. సో ఆ అవేర్నెస్ తీసుకురావాలి. ఆ అవేర్నెస్ అది చేస్తూ
దానికి తగ్గ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అక్కడ స్మాల్ స్కేల్, పెద్ద అవసరం లేదు, మల్టీమిలియన్ ప్లాంట్స్ అక్కడ పెట్టాల్సిన పని లేదు. సో డిఫరెంట్ లొకేషన్స్లో మనం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పిలుద్దాం, ఎక్కువ అవసరం లేదు, 2-3 crores ఇన్వెస్ట్ చేసేవాడంటే ఏదో ఒక మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ అక్కడ చాలా ఎక్కువ పండిస్తారు. ఓకే. సో కార్న్ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మిడిల్ మ్యాన్ వచ్చి ఈయన ఏదో రేట్ చెప్తాడు, ఆయన ఏదో రేటు అమ్ముకుంటాడు, ఏం లేకుండా ఇక్కడే మనకి ఒక 5-6-10 ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చాయనుకోండి. సో వీళ్ళు డైరెక్ట్గా కెలాక్స్తోనో ఎవరితోనో పతంజలితోనో వీళ్ళు కాంటాక్ట్ అయ్యి వీళ్ళు డైరెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఏమవుతుందంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. సో మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు అవసరం. తద్వారా వీళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈయన ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టేటప్పుడు ఈయన ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. సో అక్కడ ఏంటంటే డైవర్సిఫైడ్ గ్రోత్ వస్తుంది. సో రైతుకి ఆదాయం ఉంది, ఉపాధి కూడా దొరుకుతా ఉంది. సో 2 సమస్యలకి ఏకైక పరిష్కారం అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. అలాగే మీరు అంటున్నారు కోస్టల్ బెల్ట్ ఉంది, అక్కడ ఏదైనా టూరిజం హబ్ గా తయారు చేసుకోగలిగితే చాలా వెల్నెస్ సెంటర్స్ పెట్టగలగాలి. సో వీ షుడ్ ఇన్వైట్ పీపుల్ లైక్ జిందాల్, సో మెనీ వెల్నెస్ సెంటర్స్ అక్రాస్ హిమాచల్ తీసుకొచ్చి అక్కడ శిశువులో పెట్టాలి వాళ్ళకి. సార్ ఇవన్నీ చేయడానికి మీకున్న వ్యాపార బ్యాక్గ్రౌండ్ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. డెఫినెట్గా కనెక్షన్స్ ఎప్పుడు మీకు ఎలా కనెక్షన్స్ నెట్వర్కింగ్ ఉంటుంది కాబట్టి అది మీ ప్లస్ అనుకోవాలి అప్పుడు. సార్ నాకు ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇంకోటి పలాసీ ఏరియాలో క్యాష్యూ బాగా ఫేమస్. అక్కడ ఇంకొంచెం ఇంటిగ్రేటెడ్ క్యాష్యూ ప్రాసెసింగ్ ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఉద్దానం వెళ్తే కనుక కోకోనట్ చాలా బాగుంటుంది. అక్కడ ఏరియాలో తిరిగాం కదా, సన్లైట్ కూడా నేల మీద పడదు, అంత మంచిగా ఉంటుంది, అంత గ్రీనరీగా ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఇక్కడ ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ప్రాసెసింగ్ ఏం లేదు, డైరెక్ట్ గా కొబ్బరి చేస్తారు. ఇప్పుడు కొబ్బరి ఒకటి ప్లస్ కోకో పిట్ అని చేయడం అనేది, దాని బై ప్రొడక్ట్స్ చేసి చాలా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న 100 రూపీస్ని 500 రూపీస్ చేయొచ్చు వచ్చే అక్కడ ఉన్న రైతులకి. ఆటోమేటిక్గా లైవ్లీహుడ్ పెరుగుతుంది కదా, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రైతులకి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కదా గ్రోత్. కరెక్ట్ సార్. అయితే నాకు ఒక చిన్న అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర రెండింటిని నేను ఎప్పుడు చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు సార్. ఎందుకంటే రాయలసీమలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చేస్తారు రాయలసీమ నుంచి. ఇప్పుడున్న చంద్రబాబు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, మన రాష్ట్రానికి ఒక 2 కళ్ళులా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు డెఫినెట్గా పెద్ద నాయకులు. వాళ్ళిద్దరు అక్కడి నుంచి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అక్కడి నుంచి వచ్చాడు. ఇంతమంది నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద టైకూన్స్, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అయినా రాయలసీమ అభివృద్ధిలోకి ఉండదు, అయినా రాయలసీమ వెనకబడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద నాయకులు ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు, పోరాట వీరులు ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి, అయినా ఉత్తరాంధ్ర కూడా మళ్ళీ ఎక్కడో వెనకబడి ఉంటుంది. అంటే వీళ్ళు ప్రశ్నించే తత్వం కానీ, మాకు ఇది కావాలని అడిగే ఒక తెగువ కానీ ప్రజల్లో లోపించడమే. మాకు ఇది ఇప్పుడు కోస్తా ఉన్నారు, ప్రతిదానికి మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని వాళ్ళు కొట్లాడి మరి తెచ్చుకుంటారు కదా. సో వీళ్ళకి ఆ ప్రశ్నించే తత్వము, లేకపోతే మాకు కావాలని కొట్లాడి తెచ్చుకునే ఒక పోరాట పటం కొంత వెనకబడ్డ 100% కిరణ్ గారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పంజాబ్ కానీ హర్యానా కానీ, సో నేను చాలా ప్రాంతాల్లో నాకు యాక్టివిటీస్ ఉన్నాయి. రైతులు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారండి, నిజంగా భయపడుతుంది గవర్నమెంట్. ఎనీ ఆఫీస్ రైతులు వచ్చారంటే భయపడతారు. ఎందుకంటే వీళ్ళకి మొత్తం గవర్నమెంట్ స్కీములు అన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇవన్నీ కంట్రీ వైడ్ ఉండే స్కీమ్లు, ఇవి స్టేట్ స్కీమ్స్ కాదు. అవును, ఇక్కడ వీళ్ళు వినియోగించుకుంటారు, మన వాళ్ళు అక్కడ వినియోగించుకోవట్లేదు, అవగాహన అవేర్నెస్ లేదు. మొన్న సార్ ఢిల్లీ వేదికగా అక్కడ జరిగిన, నోయిడా అక్కడ జరిగిన రైతు ఉద్యమంలో కూడా మొత్తం వీళ్ళే ఉన్నారు సార్. పంజాబ్ అది కొంచెం డైవర్ట్ అయిందిలేండి, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడింది. ఓకే, బట్ సహజంగా కూడా వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ, చాలా ఎక్కువ చూస్తాం కదా. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫార్మర్స్కి, రైతులకి. అది అక్కడ ఉన్నట్టే మన వాళ్ళకి తెలియదు. సో అది యాక్చువల్ వెనకబడతాం, అది మనం క్రియేట్ చేయాల్సింది, అది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాయకుడు సమర్థుడైనా పెద్ద నాయకుడైనా అడక్కపోతే అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా, ఎందుకంటే ప్రజల నుంచి ఆ డిమాండ్ రాకపోతే వాళ్ళు కూడా చేయరేమో, చేయదు ఆటోమేటిక్గా. సో ఇప్పుడు
మీరు అడగకుండానే చేయాలని అనుకుంటున్నారు. అడగకుండా వాళ్ళు అడిగే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను నా ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం నా పాత్ర నేను కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా ఉన్నప్పుడు అక్కడ నా స్ట్రెంగ్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం కదా, స్ట్రెంగ్త్, వీక్నెస్, జస్ట్ థ్రెట్స్ ఇవన్నీ చూసుకుంటాం. ఆపర్చునిటీస్ అదే కదా, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. స్వాట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మన స్ట్రెంగ్త్లు ఏమి ఉన్నాయి, వీక్నెస్లు అంటే ఇది అవేర్నెస్ లేదు, రొటీన్ పద్ధతిలో వ్యవసాయం చేయడం. ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్ ఎంత హారిబుల్ అంటే చాలా బాధేసిన సంఘటనలు. వంశధార ఒక జీవనది అండి, 365 days ఎప్పుడు నదిలో నీరు ఉంటుంది. వంశధార ప్రాజెక్ట్ ఉంది. వంశధార నది నుంచి జస్ట్ 500 meters దూరంలో డ్రింకింగ్ వాటర్ లేదు. అయ్యా, ఎవరిని బ్లేమ్ చేయమంటారు దానికి? సో ఒక విలేజ్ వెళ్తే మాకు నీళ్ళు ఉండదండి, ఏదో నుయ్యి వెళ్ళుంది, అది మొత్తం పాడైపోతున్నాయి, చెరువు ఉంది, అది ఎండిపోద్ది, ఆ వర్షాకాలంలో కొంచెం నీళ్ళు ఉంటే మిగతా టైంలో ఉండవంటే వాటర్ ట్యాంక్ పెట్టాడు. అంటే వాటర్ ట్యాంక్ పెట్టామని చెప్పడానికి నా ఉద్దేశం కాదు. అక్కడ అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ఏ రాజస్థాన్లోనూ వాటర్ లేదంటే ఓకే, జాగ్రఫికల్గా అక్కడ ఏం చేయలేం. ఈవెన్ మనకి రాయలసీమలో వాటర్ లేదంటే అక్కడ కూడా తప్పదు, ఏం చేయలేం. మీ ప్రాంతం నుంచి నదులు ప్రవహిస్తా ఉన్నాయి కదా, పక్కనేనండి 500-600 meters లో రివర్ వెళ్తుంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. ఫర్గెట్ అబౌట్ అగ్రికల్చర్, ఇరిగేషన్. సో ఇది ఇలాంటిది మనం ప్రాపర్గా అడ్రస్ చేయాలండి. సార్, మీరు వ్యాపారవేత్తగా మీరు ఒక సక్సెస్ఫుల్గా నడిచారు. అంటే మీరు సడన్గా రాజకీయాల్లోకి రావాలన్న కాంక్ష మీకు ఎందుకు కలిగింది? అంటే వ్యాపారంలో మనం చేయవలసింది చేసాము, సో తర్వాత ఇంకేదన్నా మనం నెక్స్ట్ లెవెల్, ఇంకో నెక్స్ట్ గోల్ అట్లా నిర్ణయించుకున్నారా? గోల్ నిర్ణయించుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి దూరంగా ఉంటూ ఆయన క్లోజ్గా ఫాలో అవుతున్నానండి. 24 electionsలో మా రిలేషన్ వైఫ్ కజిన్ అవుతాడు చైతన్య. సో మీరు వస్తే బాగుంటుంది, చేయండి, అక్కడ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే అన్ని కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి కదా, మీరు వస్తే బాగుంటుంది అంటే ఎస్, జనసేన అంటే ఆల్రెడీ మనం అటాచ్ అయి ఉన్నాం, చేద్దామని చెప్పేసి ప్రాక్టికల్గా చెప్తున్నాను. టికెట్ ఇస్తే చేద్దాం, లేదంటే వెళ్ళి మనం పని చూసుకుందాం అనుకున్నా. కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయనతో ఒక 1/2 hour ప్లస్ మాట్లాడాం. ఇంతకుముందు ఎవరిగా చెప్పాను ఇది కూడా. ఎట్లా అయిందంటే కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఆయన కంప్లీట్లీ కనెక్టెడ్. ఆయన ఆశయాలు ఇట్లా ఇక ట్రాన్స్ఫర్ అయిపోయినాయా? ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్కడ చెప్పానండి, ఇదని అవతార్ మూవీ ఉంటుంది. ఈయన వచ్చి బయట నుంచి వస్తాడు, హీఈస్ హ్యూమన్ బీయింగ్. ఈయన అక్కడికి వెళ్తాడు, ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఆ దీనికి వచ్చి ఈయన యాంటెన్నా కనెక్ట్ చేసినాక హీ విల్ బికమ్ దట్ సిటిజన్. సో అలా నేను ఒక ఫుల్ టైం జన సైనిక్ అయ్యాను అనమాట ఆ రోజు. సో అనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారు మీరు ఫుల్ టైం ఉంటాను ప్రభావితం చేశారు. ఆయన మాట్లాడాక మీకు 100%. ఆయన ఏం అడగలేదు, ఇప్పుడైతే నేను ఏం చేయలేం, ట్రావెల్ చేయాలనుకుంటే కలిసి ట్రావెల్ చేయండి అన్నారు. సో ఆ నిమిషంలోనే డిసైడ్ అయిపోయాను. మళ్ళీ తర్వాత ఆలోచించుకొని ఏం లేదు, ఆయన చెప్తున్నప్పుడు ఎస్ సార్ ఐఎమ్ విత్ యూ అన్నాను. ఆయన కూడా నాకు చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ సో మచ్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా డెఫినెట్గా ఆయన నిర్ణయం రైట్ అని నేను ప్రూవ్ చేయడం కోసం నా శక్తి మేరకు నేను చేస్తానండి. మీరు కూడా ఆల్రెడీ మీకు సీట్ ఇవ్వకపోయినా ఉన్న సీటుని గెలిపించుకోవడానికి చాలా కష్టపడ్డారని విన్నాను. ముఖ్యంగా పాలకొండ సీటుని దాన్ని మన వైపు తెచ్చుకోవటానికి. అంటే నాకు తెలిసి సహజంగానే కూటమి అయినప్పటికీ కూడాను కూటమి ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడంలో జనసేన ఓట్లన్నీ కూటమికి తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయినా తెలుగుదేశం ఓట్లు ఎక్కడో జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వడంలో కొంచెం ఒక క్లిష్టమైన పరిస్థితి ఉండింది. దాన్ని ఏమన్నా మీరు అది మీకు అర్థమైందా, లేకపోతే దాన్ని ఏమన్నా సార్ట్ అవుట్ చేసుకొని చేయగలిగారా? అది లోకల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా వచ్చింది, వీ నీడ్ టు సార్ట్ అవుట్. అది మనం కలిసి కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సినవే. బట్ ఆ ఎలక్షన్ టైంలో అయితే అట్లాంటి ఏం లేదు, లేదు. బాగా చేశారు, అందరూ అవుట్ రైట్గా బాగా చేశారు. ఫ్యామిలీలోనే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. ఒక సొసైటీ అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండడం ఇప్పుడు
రాంగ్ కాదు. అది మనం మెచ్యూర్డ్గా దాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళడమే గోల్. ఓకే ఓకే. సో శ్రీకాకుళంలోని పాలకొండ నియోజకవర్గం చాలామందికి అనుమానాలు ఉన్నాయి సార్, ఉండింది. ఎందుకంటే ఇది మనము గెలుస్తుందా జనసేన, అదొకటి. ఈవెన్ రైల్వే కోడూరు మీద అయినా కొంత నమ్మకం ఉంది, కానీ పాలకొండ మీద కొంత అపనమ్మకం ఉండింది. అని గెలుస్తామా, అది మనకి ఓడిపోయే సీట్ ఇచ్చారా అని చాలామంది జన సైనికులు నాతో కూడా మాట్లాడారు. సో దాన్ని అట్లా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఏమైనా రీజన్స్ చెప్పగలుగుతారా? అంటే నేను అప్పుడే ఎలక్షనీరింగ్, నాకు అది ఫస్ట్ టైం అండి. నేను అంతా దాని గురించి కామెంట్ చేయలేను. నాకున్న అవగాహన మేరకు, నా శక్తి మేరకు నేను ఏం చేయొచ్చు అది నేను చేశాను అంతే. ఆ గెలుపులో నా రోల్ ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే గెలుపులో ఆ రోల్ ఉంది అనేది మనకు వస్తున్న ఇన్పుట్, అందుకే అడిగాను మిమ్మల్ని. అంటే మనకు వస్తున్న ఇన్పుట్ అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు మళ్ళీ బాధ్యత ఇచ్చారు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బాధ్యత ఇచ్చారంటేనే ఎక్కడో ఆయన ఇంప్రెస్ అయితేనే ఇస్తారు కదా. ఆయన ఏం అంత ఈజీగా ఇస్తాడా? ఆయన ఇన్పుట్స్ ఆయనకు ఉంటాయి, ఖచ్చితంగా ఆయన అనాలిసిస్ ఉంటుంది. ఒత్తినే వచ్చేస్తే, పార్టీలోకి వచ్చేస్తే మీకు ఇచ్చేస్తారంటే నేను నమ్మను. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఫస్ట్ బాగా టెస్ట్ చేసి టెస్ట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన దగ్గర ఓపిక ఉండాలి. ఆయనే అవునా చూద్దాం, వీళ్ళెంతవరకు మనతో పాటు ఉంటారో చూద్దాం, నిజంగా మనతో పాటు ఉంటారన్న నమ్మకం ఆయన కలిగితే ఇస్తారు. సో మీరు బహుశా తక్కువ కాలంలోనే ఆ నమ్మకం తెచ్చుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అది సో ఆ నమ్మకానికి ప్రూఫ్ అయ్యి నిన్న మళ్ళీ జాయినింగ్స్ కమిటీలో కూడా మళ్ళీ మీకు మెంబర్షిప్ ఇచ్చారు. సార్ ఇప్పుడు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీరు చాలా చూశాను, కొన్ని వీడియోలు కూడా చూశాను. చీకటిగా ఉండే రోడ్లని కాంతితో నింపారు. చాలా వరకు లైటింగ్ కావచ్చు, పట్టణాల్లో పార్కులు కావచ్చు. ముఖ్యంగా సార్ ఒక కార్గిల్ పార్క్ అని చేశారు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అది ఐ థింక్ 2000 కార్గిల్ వార్ అయిన తర్వాత అక్కడ మన ప్రాంతంలో ఉండే అమరవీరులు, కార్గిల్ అక్కడ కొంత అంటే చాలా అక్కడ ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే. ఏదో ఒక గ్రామం కూడా ఉంది. ఒక గ్రామం కాదు, ఉత్తరాంధ్రలో చాలా మంది ఆర్మర్డ్ ఫోర్సెస్ లో ఉంటారు. సో హెల్దీ అండ్ ఫిట్ అండ్ పేట్రియాటిజం బాగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఉన్నారు. సో అందులో ఉన్న అమరవీరుల కోసం, హీరోస్ కోసం వాళ్ళ జ్ఞాపకార్థం ఒక పార్క్ అప్పట్లో రెడీ చేయబడింది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత అది శిథిలావస్థకి వెళ్ళిపోయింది. సో దాన్ని అప్డేట్ చేసి బాగా రెడీ చేద్దాం ఉద్దేశంతో చేసాం. చాలా మంచి స్పందన ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏ రోజు చూసినా కానీ కనీసం ఒక 1000 మంది అయినా ఎప్పుడు క్రౌడెడ్గా ఉంటున్నారు. పీపుల్ అరౌండ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరైనా సార్ మీరు రావాలి, మిమ్మల్ని మేము సన్మానించుకోవాలి అంటున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ దట్. ఎందుకంటే అక్కడ ఉండి ఆ శిథిలం అయిపోయిన గోడలు చెత్త కుప్పల్లాగా ఉండే కంటే సో నీట్గా చేశారు. బాగుంటుంది కదా. సార్ ఫండ్స్ ఇవన్నీ ఇబ్బంది కాలేదు ఎక్కడ మీకు? చేసుకోగలిగారా? అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా, వీటన్నిటికీ అభివృద్ధి చేయాలన్న తలంపు మనకు ఉంటే సరిపోదు. డెఫినెట్గా ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం. అంటే ఇప్పుడు ఈ యూడిఎస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి గ్రాంట్స్ ఏం రావండి. మా మనీ మేమే ఎర్న్ చేసుకుని మేమే ఖర్చు పెట్టాం. పన్నుల రూపంలో అన్ని వస్తాయని ట్యాక్సెస్ రూపంలో కానీ, లేదంటే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా, ఆ ప్రాజెక్ట్లో వచ్చే ఫండింగ్ని మేము డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది మనకి పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ అయినా కానీ ఆయన శాఖ నుంచి ఏమన్నా మీరు నిధులు కూడా తెచ్చుకున్నారని విన్నాను, కొంత గ్రామీణాభివృద్ధి. అదేంటంకి ఈ సుడాకి సంబంధం లేకుండా అక్కడ కొన్ని ప్రాంతాల్లో అవసరం కనిపించి ఆఫీస్కి సెక్రటరీలో చేయించి అప్రోచ్ అయ్యి చేయించడం జరిగిందండి. అది అవుట్ ఆఫ్ ద బాక్స్. మీకు బాగా సంతృప్తినిచ్చిన, అంటే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీకు సంతృప్తినిచ్చి, ఆత్మ సంతృప్తిని ఉంటుంది కదా సార్, ఇచ్చిన వర్క్స్ ఏంటి సార్ అవి? ఇంకేం లేవండి, ఇంకా చేయాల్సిన ఉన్నాయి. అంతేనా? చేశాక అప్పుడు చెప్తాను. ఈ దాహం తీరనిది అంటారు కదా.
ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఏదో స్ట్రీట్ లైట్ వేసి ఏదో రోడ్ వేసి ఇది డెవలప్మెంట్ కాదు. లైవ్లీహుడ్ పెరగాలి, ఎగ్జాక్ట్లీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, అక్కడి నుంచి వలసలు ఆగాలి, రివర్స్ గెయిన్ జరగాలి. అది టార్గెట్ అండి. ఇవన్నీ జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్ అంతే. ఇది కాదు మన టార్గెట్, ఇది కాదు. చాలా దీనికోసం గొప్ప సమాధానం సార్ ఇది. ఎందుకంటే నేను పలాంది చేసాము, అది హ్యాపీనెస్ ఇచ్చింది అంటారేమనుకున్నా కానీ అసలు ఇవన్నీ జుజుబి అంటారు. అంటే అలా ఆ వర్డ్ నేను యూజ్ చేయదలుచుకోలేదు, కానీ అంటే ఇది కాదు మన గోల్, టార్గెట్. ఇది మినిమం బేస్ లో చేసింది ఇది. అంటే అక్కడ ఉన్న అవకాశం ప్రజలకు మినిమం బేస్ లో అవకాశాలు వినియోగం చేసింది అంతే. సో నిజంగా చేయవలసింది చాలా ఉందంట. ఎస్, మెయిన్ వలసలు ఆగాలి, అక్కడ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ. ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఇన్ని వనరులు ఉంటూ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ శ్రీకాకుళం. సార్ అది డెవలప్ చేయాలి. మాది నెల్లూరు సార్. నెల్లూరులో లేబర్ శ్రీకాకుళం లేబర్ అంటారు సార్, పాలమూరు లేబరు. ఈ మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం లేబరు, పాలమూరు లేబర్ ఫేమస్. అంటే వాళ్ళు చక్కగా పని చేయడం, నిజాయితీగా పని చేస్తారన్న అది పక్కన పెడితే, అసలు వాళ్ళు ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి నెల్లూరులోనూ రాయలసీమలో ఇటుకలు మోసే పరిస్థితి రావడం అనేది. నెల్లూరే కాదండి, హైదరాబాద్లో ఇటుకలు మోస్తున్నారు, చెన్నైలో ఇటుకలు మోస్తున్నారు, బెంగళూరులో ఇటుకలు మోస్తున్నారు. అంటే ఏ పని తప్పు కాదు. వీళ్ళందరూ రైతులు. బ్యాక్ అక్కడికి వెళ్తే వీళ్ళందరూ రైతులు అక్కడ. సో ఏమవుతుందంటే సంక్రాంతి టైం వెళ్తే అందరూ ఊర్లన్నీ కలకల ఆడతాయి. మిగతా టైంలో వెళ్ళామనుకోండి, ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళే ఉంటారు అక్కడ, ఇంకెవరు ఉంటారు, ఇళ్ళకి తాళాలు వేస్తుంటాయి. ఇలాంటి దుస్థితి ఆ ప్రాంతానికి, ఇన్ని వనరులు ఉన్న ప్రాంతానికి రావడం దౌర్భాగ్యం అండి. అక్కడ మీరు 2 నదులు పారుతున్నాయి అన్నారు కదా సార్, ఇరిగేషన్ ఎందుకు సార్ డెవలప్ అవ్వట్లేదు? అంటే అది ఇరిగేషన్ ఉపయోగించుకోలేకపోతున్నాం, ఆ నదులు ఉపయోగించుకోలేకపోతున్నాం అంతే. ఓకే 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 రైట్ సార్. అయితే ప్రధానంగా మీరు దాంతోపాటుగా మీరు వ్యక్తిగతమైన నిధులు కూడా ఖర్చు పెట్టి చాలా కార్యక్రమాలు చేసినట్టుగా ఉంది. వాటర్ ట్యాంకులు తెప్పించడం, నీళ్ళు లేని చోట కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల గుళ్ళకి సంబంధించి అన్ని మత కార్యక్రమాలకు, అది హిందూ పండుగ అయినా ముస్లిం పండుగ అయినా, ఇట్లాంటి వాటిని కూడా మీరు కొంత కోఆర్డినేట్ చేసి మీ సొంత నిధులతో చేసినట్టుగా ఉంది. అలాంటి కార్యక్రమం అంటే ఇక్కడ ఇలా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా చేస్తారండి. ఎవరో వచ్చారు, ఏదో గుడి కడుతున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరో కమిటీ, మీకు చేతనైనంత ఏదో ఇస్తారు కదా. ఇది అంతకంటే పెద్ద విషయం ఏం కాదండి, అంతకంటే పెద్ద విషయం ఏం కాదు. దీన్ని మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. అంటే సార్ నేను ఒక మాట అంటాను, అఫ్ కోర్స్ మీరు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అది అసలు విషయమే కాదని మీరు అనుకోవచ్చు. కానీ చాలామంది నాయకులు చేతి నుంచి డబ్బులు ఇవ్వటం అనేది ఎప్పుడూ పెట్టుకోరు. చాలామంది నాయకులు, చాలామంది చూశాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తుంటారు, ఎంత వితరణ చేస్తారు, ఎంత చేస్తారు. కానీ అంతకు మించిన తలపండిన నాయకులు చాలామంది ఉన్నారు దేశంలో. ఎంతమంది అంత చేశారు? అది కూడా ఒక పాయింటే. సొంత నిధుల నుంచి ఇవ్వడం అనేది కూడా ఒక పాయింట్ అని నేను అనుకుంటా సార్. అంతే, ఆ దృష్టిలో ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళదండి. ఏది రైట్ ఏది రాంగ్ అని మనం డిసైడ్ చేయడం లేదు. అది ఎవరు ఇండివిజువల్, ఏది చేసినా కంప్లీట్ విల్లింగ్ తో చేస్తారు. అది చెయ్యడం చేయకపోవడం అనేది ఇట్స్ వాళ్ళ డెసిషన్. అది ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు. సార్ మీ పొలిటికల్ అంబిషన్ ఏంటి సార్? ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఏంటి పొలిటికల్ అంబిషన్ ఏంటి? అగైన్ మళ్ళీ చెప్తున్నానండి, ఇవి కాదు నా పొలిటికల్ అంబిషన్. నేను అనుకుంటున్నది ఏంటంటే ఏరియా డెవలప్ కావాలి, మైక్రో లెవెల్లో డెవలప్ కావాలి. టోటల్గా వచ్చి ఏరియా వచ్చి డెవలప్డ్ ఏరియాగా జరగాలి. దీనికోసం ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి నాకు అంటే యాజ్ ఏ జస్ట్ రవికుమార్ కోరిక చేయలేడు కాబట్టి ఒక ఏ ప్లాట్ఫామ్ అయితే నాకు సూటబుల్ అవుతుందో చూసుకొని ఆ ప్లాట్ఫామ్లో ఉండి అదైతే చేయాలి. ఇది నా గోల్. అది ఏంటి అనేది టార్గెట్. నా టార్గెట్ ఇది కాదు. నా టార్గెట్ వచ్చి అక్కడ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ మాత్రమే. ఎనివే సార్, మీరు అంటే సంకల్పం గొప్పదైతే అవకాశాలు వాటంతటా అవే వస్తాయి కూడా. ప్రకృతి దానికి సహకరిస్తుంది అంటారు. అట్లా మీరు ఒక మంచి సత్సంకల్పం చేసుకున్నారు బహుశా, అందుకే మీకు అవకాశాలు కూడా వస్తున్నాయేమో, వస్తాయి కూడా కావచ్చు ఇంకా. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్. ఏ జన సైనికుడైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక టాప్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాం. నేను అదే అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారితో జర్నీ ఎట్లా ఉంది సార్? అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది. నేను చెప్పాను కదా, ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత
చాలా ఆయన చేస్తున్న కామెంట్స్ కానీ ఆయన చేస్తున్న యాక్షన్స్ కానీ ఆయన ప్లేస్లో నేనుంటే అదే చేస్తానేమో అనుకుంటున్నాను నేను. అంటే మీకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మొత్తం మీకు. మీకు కూడా చెప్తాను కిరణ్ గారు, ప్రతి జన సైనికుడు ఒక పవన్ కళ్యాణే. ఓకేనా? సో నేను కూడా ఒక పవన్ కళ్యాణ్నే. స్ఫూర్తి అక్కడి నుంచి ఆయన స్ఫూర్తి వస్తుంది చాలా మందికి. వాళ్ళు ఆయనలాగే చేయాలి అనుకుంటారు. ఒక హీరోని మామూలుగా హీరోని అభిమానించేటప్పుడు నేను చాలా మంది చిరంజీవి గారి అభిమానులు చూసేది. చిరంజీవి గారిని అభిమానిస్తే చిరంజీవి గారిలాగా వాళ్ళ నడక కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు చిరంజీవి గారిలాగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఆరాధిస్తారు కాబట్టి. ఇవాళ రాజకీయాల్లో కూడా బహుశా ఇది నేను రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో ఆరాధించి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయనలాగా వీళ్ళు మారిపోవడం, ఆయన ఆశయాలను వీళ్ళ ఆశయాలుగా మార్చుకోవడం. నేను అంటే పవన్ కళ్యాణ్ గారిని 2-3 సందర్భాల్లో కొన్ని విషయాలు నేను చూసాను సార్. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తారు, నేను ఇది చేస్తానంటే. ఇది చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఆయన్ని ఇష్టపడే వాళ్ళు అవకాశం మాకు ఇవ్వండి, మేము చేస్తాం, ఆ డబ్బులు ఇది నేను ఇస్తాను, నేను చేస్తా, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా నేను చేస్తా అని వచ్చిన వాళ్ళు నేను చూశాను సార్ చాలామందిని. ఇవాళ కదా ఎన్నికల ముందు కూడా ఆయన ఏదైతే చేద్దాం అనుకుంటాడో ఆయన్ని అభిమానించి ఆ బాధ్యతతో మాకివ్వండి, అవకాశం మాకివ్వండి అని అడిగి చేసిన వాళ్ళని చూశాను. సో అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పొలిటికల్ లీడర్ యూనిక్ అండి. ఈజ్ నాట్ కంపారబుల్ విత్ ఎనీ అదర్ రెగ్యులర్ పొలిటీషియన్స్. కరెక్ట్ సార్. అంటే నేను ఆయన జన సైనిక్గాను ఆయన అభిమానిగానో చెప్పట్లేదు, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఈజ్ యూనిక్. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, మీ ప్రాంతానికి ఏదైనా చేయాలనుకున్నారు, ఒక ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు వస్తే మన రాజకీయంగా కొంత ఏదైనా చేయొచ్చు సమాజానికి అనుకున్నారు, వచ్చారు. ఆ వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్ ఉన్నాయి. తెలుగుదేశం ఆప్షను, జనసేన ఆప్షను, వైసీపీ అట్లాంటివి ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే జనసేనలోకి వెళ్తాం, లేదంటే మనం వ్యాపారాలు చూసుకుంటాం. ఎందుకంటే ఆప్షన్స్ ఆమె జన సైనికులకి ఆప్షన్స్ ఉండవు. అంటే మీరు మొదటి నుంచి జన సైనిక్ కాబట్టి ఆప్షన్స్ లేవన్నా. ఆబ్వియస్గా మీరు వచ్చారు, మిమ్మల్ని ఏమో అక్కడ వెంటనే ఎన్నికల ముందు వచ్చారు, మిమ్మల్ని అక్కడ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు పెట్టారు. మీకు ఒక కింద నుంచి ఒక వ్యతిరేకత, మేము 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం ఇట్లా అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి వ్యతిరేకత రాలేదా మీకు? పెద్దగా లేదండి, బాగానే ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచిగా అందరిని మీరు కలుపుకోపోయి ఉంటారు. అంటే అదైతే లేదు, బాగానే కలిసి చేస్తున్నాం. సో రాజకీయాల్లో ఉంటే పవన్ కళ్యాణ్తో, లేకుంటే వ్యాపారం, అంతే. ఇదే మొదటి నుంచి మీ ఆలోచన ఇదే. అంతకుముందు అంటే పిఆర్పి అప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారు సార్? లేదండి, నేను బాగా నేను అంటే చేసేంత ఇది కాదు, జస్ట్ న్యూస్ చూసి ఇదవడం తప్పితే ఫాలో అంతే తప్ప అప్పుడు పొలిటికల్ అంబిషన్స్ కానీ అప్పుడు ఇంకేం లేవు. ఓకే, ఎనివే సార్, మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు మరింత పరిపూర్ణంగా మీరు చేస్తారని నమ్ముతూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తాను సార్ కిరణ్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మీ భావజాలాలు 2-3 నన్ను బాగా ఇంప్రెస్ చేసినాయి. ఏమన్నా మీరు సంతృప్తి పడిన వర్క్ ఉందంటే నాకు అసలు సంతృప్తి లేదన్నారు, అదొకటి. రెండోది ఉంటే ఆప్షన్సే లేవన్నారు. ఇలాంటివి కొన్ని నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. డెఫినెట్గా నిజాయితీ కనబడుతుంది. ఆ సంకల్పం ఇంతకుముందు చెప్పాను కదా, సంకల్పం చేసుకుంటే ప్రకృతితోడు మిమ్మల్ని నెడుతుందని. అట్లా ఆ రకమైన ఆపర్చునిటీస్ మీకు భగవంతుడు ఇవ్వాలని మీరు ఏదైతే అన్నారో శ్రీకాకుళం లేబర్ అనే పదాన్ని మీరు డిక్షనరీ తొలగించాలి. శ్రీకాకుళం లేబర్ అని ఎవరు మాట్లాడుకోని విధంగా మీరు అది చెరిపేయగలిగితే మీరే మొట్టమొదటి ఉత్తరాంధ్ర నుంచి ఒక సక్సెస్ఫుల్ సామాజికవేత్త అంటాను, రాజకీయ నాయకుడు అని కూడా అన్నాను నేను. ఎందుకంటే సామాజికంగా వెనుకబడతాను, అది దాన్ని రూపుమాపగలిగితే దట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ సార్. ఎస్ సార్, ఆ రోజు నేను చెప్తానండి, ఎస్ ఐ డిడ్ సంథింగ్ అని చెప్పే రోజు మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.